కళ్యాణ్ గారు హెలికాప్టర్ లో తిరగడం సరదా కాబట్టి కుంకి ఏనుగులు చూడటం కోసం వెళ్ళాడు. చేతిలో కెమెరా ఉంది కాబట్టి రికార్డ్ చేశాడు, అందులో భాగంగా అంటున్నారు. నాకు మరి మనం మోహన్ రెడ్డి గారికి అంత తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు కొన్ని నెలల క్రితం ఈ టీవీలోనే ఈనాడులోనే ఇందులోనే వచ్చింది పెద్దిరెడ్డి ల్యాండ్ స్కామ్ అని. అది వచ్చిన మరుసటి రోజున ఆయన విచారణకు ఆదేశించాడు. ఆర్టీఓ గారితో కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇది నిన్న వచ్చింది కాదు, కొన్ని నెలల క్రితం నుంచి జరుగుతున్న ప్రాసెస్ ఇది. అయినా ఇంకొక మాట కూడా అన్నారు మోహన్ రెడ్డి గారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 2024 డిప్యూటీ సీఎం అయ్యాడు, ఇవాళ ఏదో మేము ఆక్యుపై చేసేసామంటాడు. మేము 1961 నుంచి కూడా ఈ పట్టా భూమి కింద ఉన్నారే. 2000 సంవత్సరంలో మా చంద్రబాబు నాయుడు గారు పోనీ మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గా రిజిస్టర్ చేసాము అని అంటున్నారు కదా. అంటే వీళ్ళు అనేది ఏంటంటే ఈ కెమెరాలో మా నీలం సంజీవరెడ్డి గారి దగ్గర నుంచి, మా కాసు కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి, మా చెన్నారెడ్డి గారు, మా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, మా నేదురుమల జనార్దన్ రెడ్డి గారు, మా ఎన్టీ రామారావు గారు, మా చంద్రబాబు నాయుడు గారు, మా రాజశేఖర రెడ్డి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరి దగ్గర కెమెరాలు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి, చట్టం ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. ఎవరు చూడడం దానికి పవన్ కళ్యాణ్ ఎందుకు చూశాడు అనే బాధతోట అంటున్నారా? లేకపోతే నువ్వు పవన్ కళ్యాణ్ ఎవరు మాది ఆక్యుపై చేసిన ముందు బయట పెట్టడానికి మేము చూసుకుంటావని అంటున్నారా? లేదా అలా అంటానికి కూటమి ప్రభుత్వం ఈ నాయకులు ఏమైనా ఆస్కారం ఇస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు మన సోదరులు అజయ్ గారు అనుకుంటా తెలుగుదేశం అధికారులపై చక్కటి ప్రశ్న చేశారు. చుట్టూ ఉన్న ఒక ఫారెస్ట్ లో ఒక 74 ఎకరాల ఎన్క్లోజర్ ఏ విధంగా వచ్చింది, 1961లో గెజిట్ ప్రకారం వచ్చిందనే డాక్యుమెంట్ ని తర్వాత సృష్టించారా, లేదా 61 ప్రాంతంలోనే ఇచ్చారా, నిజంగా ఇచ్చారా అనే ఆలోచన నాటి ముఖ్యమంత్రి నుంచి ఈ ముఖ్యమంత్రి వరకు ఎందుకు ఆలోచన రాలేదు? ఒక చిన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్, వైసీపీ లెక్కల ప్రకారం ఏ అధికారం లేని ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చిన ఆలోచన గత ముఖ్యమంత్రికి రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఏ ముఖ్యమంత్రికి ఎందుకు రాలేదు? చంద్రబాబు నాయుడు గారి టైంలో రిజిస్ట్రేషన్ అయితే ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు అడ్డు పెట్టలేదు, ఎందుకు క్లీన్ చీట్ ఇచ్చింది? ఆ ధైర్యంతో వైసీపీ వాళ్ళు ఎట్లాగంటున్నారా? ఇప్పుడు ఏదంటున్నారు మన మోహన్ రెడ్డి గారు మరొక విషయం అన్నారు, ఏదో సీజ్ ద షిప్ అన్నాడో ఏం చేశాడు అని. కరెక్టే, ఆ వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ఆస్కారం ఇస్తున్నది ఎవరు? పవన్ కళ్యాణ్. పాపం ఇప్పుడు పవన్ ఫోకస్ అన్నారు మీరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత తన పార్టీని పట్టించుకోకుండా, తన కులాన్ని పట్టించుకోకుండా, తన కుటుంబాన్ని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజలే జయంగా ఏదో పనులు చేసుకుంటూ పోతున్నాడు. కానీ గెలిపించిన మిత్రపక్షం మాత్రం పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణల మీద ఏమైనా శ్రద్ధ చూపెడుతుందా, లేదా తన వారసుల్ని ఎందుకు ఎంచుకోవడంలో, లేదా వారసుల్ని ఎలివేట్ చేసుకోవడం నిమగ్నమై ఉందా? మీరేం చెప్పదలుచుకున్నారు అక్షర్ సత్యం గారు? ఏంటి అంటే విశాఖకు సంబంధించి ఇంకోటి కూడా అన్నారు, కానీ రైస్ ని సీజ్ చేసాము, ఇన్ని కోట్ల రైస్ వచ్చింది, పవన్ కళ్యాణ్ విజయం సాధించాడని చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ రోజైనా స్టేట్మెంట్ ఇచ్చిందా? అలాగే టీటీడీ తొక్కేసినట్లు పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మాట్లాడేది కానీ పవన్ కళ్యాణ్ గారి మాటకి ఏమైనా లెక్క చేశారా? అలాగే ఉప్పాడ ఫార్మాలో పొల్యూషన్ గురించి ఇవన్నీ కూడా ఒక దోరపూడిగా రైస్ ఇష్యూ కానీ, లేదా ఈ ఉప్పాడ టీడీపీ తొక్కేసినట్లో పోలీసులు లేదా అధికారుల యొక్క ఉదాసీనత కానీ, ఉప్పాడ ఫార్మసీ పొల్యూషన్ కానీ, లేదా పెద్దిరెడ్డి గారి ఆక్యుపేషన్ అనేది ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ఉన్న ఇష్యూలు సార్. ఇవన్నీ కూడా ఏదంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత, లేదా కూటమి సీఎం అయిన తర్వాత వచ్చిన ఇష్యూస్ కాదు. 33-4 దశాబ్దాల క్రితం ఉన్న ఇష్యూస్ ని ఏ ముఖ్యమంత్రి లేపలేని ఇష్యూస్ ని పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం, ఒక అటవీ శాఖ మంత్రి లేపాడు. ఒకటి అక్షర్ సత్యం గారు ఇంకొకటి చెప్పండి, మీరే చెప్తున్నారు. అక్షర్ సత్యం గారు మీరు ఒకటి చెప్పండి, ఇప్పుడు మీరే చెప్తున్నారు ఏ డిప్యూటీ సీఎంగా అంతకుముందు సీఎంలు కానీ ఎవరూ చేయని పని చేశారంటున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న తెలియజెప్పిన ఈ పనికి ఎంతవరకు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి పరిష్కారాన్ని చూపించే అవకాశం ఉందంటారంటే ఏం చెప్తారు మీరు? నేను చెప్పేది అదే కదా సార్. ఇప్పుడు దూరంపూడి రైస్ ఇష్యూలో కానీ, టీడీపీ తొక్కేసినట్లు పవన్ రైజ్ చేసిన ఇష్యూ కానీ, ఉప్పాడ ఫార్మా ఇష్యూలో పొల్యూషన్ ఇష్యూస్ కానీ, ఇప్పుడు విశాఖలో ఉందండి, మాంసం ఏదో దొరికిందని వైసీపీ వాళ్ళు ఇష్యూ చేశారు. టీడీపీ నాయకులు సంథింగ్ ఎవరు అనుచరుడు దగ్గర పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని మీద ఏం ఇష్యూ యాక్షన్ తీసుకున్నారు? అలా లూలీ మహల్ అన్న వాళ్ళు
గొడ్డు మాంసాన్ని బిజినెస్ చేస్తారా, గొడ్డు మాంసం ఆ లూలు మాల్ ఒప్పందం చేసుకోవద్దని ఇష్యూ రేజ్ చేశారని వార్తలు వచ్చినాయి. నిన్న లూలు మాల్తో ఒప్పందం చేసుకున్నట్టు ఉంది. అంటే రేపు పొద్దున వైసీపీ పోతే పవన్ కళ్యాణ్ ఏది చెప్పింది ఏదో వాగుతుంటాడు, ఏది జరగదని ఎగతాళి చేయడం కోసం టీడీపీ ప్రభుత్వం ఇగ్నోర్ చేస్తుందా, లేదా పవన్ కళ్యాణ్ రేజ్ చేసిన ఇష్యూస్ లో ఏ దాంట్లో పట్టలేదా, లేదా ఈ పవన్ కళ్యాణ్ ఎవరండి ఇప్పుడు సపోజ్ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇష్యూ నిరూపణ అయింది అనుకోండి, గత ముఖ్యమంత్రులందరూ దోషులు అవుతారు. ఇప్పుడు ఇంకొకటి మీరు చేసిన ఒకటి సచిన్ గారు ఒకటి వినాలి. మీరు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లు అన్ని కూడా మీరు అన్ని ఒకటి అక్షర్ సచిన్ గారు వినాలి. అక్షర్ సచిన్ గారు నా వాయిస్ వినబడుతుందా? అక్షర్ సచిన్ గారు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లు అన్ని పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? పవన్ కళ్యాణ్ గారు ఏం చిన్నపిల్లడు కాదు కదా. మరి ఒక దాని మీద ఎందుకు మరి కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న టీడీపీ కానీ ముఖ్యమంత్రి కానీ మరి ఎందుకు రెస్పాండ్ కాకపోతే రెండో విషయాన్ని నేను ఎందుకు మాట్లాడాలని పవన్ ఎందుకు మాట్లాడుతున్నట్టు ఒకసారి అయితే అనుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ పరిష్కారం కాకుండా ముందుగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? అయితే మంచి క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఒక అటవీ శాఖ మంత్రి, ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఒక సివిల్ కార్పొరేషన్ తన కింద ఉంది. యాక్షన్ క్లోజ్ అవుతుందా లేదా అన్నది అతని ఇష్యూ కాదండి. క్లోజ్ చేయాల్సిన బాధ్యత, క్లోజ్ చేయడానికి సహకరించాల్సిన బాధ్యత యావత్తు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, 175 మంది ఎమ్మెల్యేలకి, మంత్రి వర్గానికి అందరికీ బాధ్యత ఉందండి. ఒక పవన్ కళ్యాణ్కే కాదండి. రైట్. కానీ పవన్ కళ్యాణ్ ఒక చీఫ్, అలాగే చంద్రబాబు నాయుడు గారికి అనేక ఆబ్లిగేషన్స్ ఉంటాయండి. చంద్రబాబు నాయుడు గారికి ఒక ముఖ్యమంత్రి గారికి అండి ఆయన యాక్షన్ తీసుకోకపోవడం కూడా అనేక లీగల్ ఇష్యూస్ ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి తెలియని ఇష్యూస్, నీకు నాకు తెలియని ఇష్యూస్. చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోవట్లేదు కదా, పవన్ కళ్యాణ్ గారు మౌనం వహిస్తే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తున్నట్టండి. పవన్ కళ్యాణ్ గారు 7 దశాబ్దాలుగా లేదా 4 దశాబ్దాలుగా 7 ఇష్యూస్ అన్ని కూడా రేపుతున్నప్పుడు బియ్యం అనేది మీరు ఇస్తున్నారు రైతులు చెప్పారు, పేదోళ్ళ పేరుతో బియ్యం ఇస్తున్నారు, కానీ ఎలా ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు అనే ఇష్యూని రేజ్ చేశాడు. అది దశాబ్దాల పాటు నలుగుతుంది ఆ ఇష్యూని. అతను ధర్మం నిర్వర్తించాడు. దానికి కూటమి ప్రభుత్వం ఎలా నెరవేర్చింది, వైసీపీ ఎక్సాల్ చేయడానికి కారణం ఏంటి అన్నది వేరే డిబేట్ అండి. రైట్. అలాగే ఉప్పాడు పొల్యూషన్ ఇష్యూ అండి 2004 నుంచి నడుస్తుంది. ఎస్ఈజెడ్ ఇష్యూ రాజశేఖర్ గారి దగ్గర నుంచి. అలాగే పెద్దిరెడ్డి గారి ల్యాండ్ పో ఇష్యూ 1968 నుంచి నడుస్తుంది. ఈ ప్రభుత్వాల మధ్యన ఇంతమంది ముఖ్యమంత్రులు ఉండగా ఎందుకు హైలైట్ చేయలేకపోయారు? ప్రభుత్వ స్థలాలనే లేదా ప్రభుత్వ పొలాలనే పదవులు ఉన్నవాళ్ళు లేదా ఎట్లాగానే ఇష్యూని హైలైట్ చేశాడు ఆయన. రైట్. చివరిగా కంక్లూడ్ చేయండి. అనేక ఆటంకులు ఉంటాయండి, కంక్లూడ్ చేయండి. ఇష్యూస్ ఉంటాయి. చివరిగా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం సార్. కంక్లూడ్ చేయండి. ఇప్పుడు లీగల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎక్కడ పొలం సౌత్ అడవి మధ్యన ఎలాగొచ్చింది కదా నీళ్ళు ఆక్యుపై చేసేదానికి కుదరదండి. ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఆక్యుపై చేసినా కుదరదు. అనేక లీగల్ ఇష్యూస్ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. టీవీలో మనం వచ్చి కోపం వచ్చిందని కుదరదు. సో లీగల్ ఇష్యూస్ అన్ని చేసుకుంటూ వెళ్తారు. అట్లాగని ఒక ఇష్యూ క్లోజ్ కావాలంటే నిరాశతో మిగిలిన ఇష్యూని హైలైట్ చేయకపోవడం అనేది తప్పు. తన బాధ్యత నెరవేర్తిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. రైట్. చివరిగా చెప్పండి. ఇందాక మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక్కొక్కళ్ళని వైసీపీ నాయకుల్ని జైల్లో పెడుతున్నారు కూటమి ప్రభుత్వం అన్నారు, వాస్తవం ఉందా? పెడుతున్నారండి, పెట్టడం నిజం. ఒక్కొక్కరిని చూపించి నాకు తెలుసుండి ఒక 20 మంది పెద్ద నాయకులనే పెట్టారు, 20-25 మందిని. ఇంకా చిన్న వాళ్ళని చెప్పక్కర్లేదు. పెట్టారంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరంటే బూతుబాబులు. అందరూ బూతులు తిట్టిన వాళ్ళు, పిల్లలే కూతుర్లే తిట్టిన వాళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి భార్య అని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పవన్ భార్యలను తిట్టిన వాళ్ళు అండి. అలాగే అవినీతి చేసిన వాళ్ళు నేను సమర్థిస్తానండి. నేను ఇప్పుడు రేపు వద్దని ఇప్పుడు టీడీపీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ కానీ, జనసేనలు తప్పు చేశారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు శిక్షించండి, అరెస్ట్ చేయండి. ఒక భయం ఉండాలి నాయకుల్లోనే. లేకపోతే ఏ ముఖ్యమంత్రి వచ్చినా మేము ఒకటే. మీరు అదేమి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ గతంలో చాలా అరెస్టులు జరిగినాయి, చాలా మంది పెట్టారు. మీరు సపరేట్ గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఖచ్చితంగానండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉండాలని అంటలే. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో బూతు బాబుల్ని తప్పు చేసిన ఎలాగ అరెస్ట్ చేశారో, వీళ్ళు తప్పు చేస్తే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి కానీ వస్తే వీళ్ళు ఇప్పుడు తప్పులు చేసిన కూడా అలాగే శిక్షించాలి. ప్రజల్లో ఒక బయట రాజకీయ నాయకుల్లోని రాజకీయ అధికారం ఉందా, అండగా